3RR న్యూస్ నా పేరు మీనా. ముందుగా హెడ్లైన్స్. సాహసం చేసిన మోదీ సముద్ర గర్భగుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడికి ప్రార్థన చేసిన వీడియోను పీఎంఓ ట్విట్టర్లో షేర్ చేశారు. కుప్పంలో సీఎం జగన్ పర్యటన. సీఎం పర్యటనకు గాను భారీ ఏర్పాట్లు పూర్తి. 27న తిరుపతిలో జరిగే జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గొల్లా నరసింహ యాదవ్ పిలుపు. అత్యంత సుందరీకరణ నగరంగా విశాఖ దేశంలోనే ప్రత్యేక పర్యాటక రంగానికి తలమానికంగా నిలవనుందంటూ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అభివర్ణన. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లో ద్వారకా వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ ద్వారకాధీశ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించేందుకు గాను ప్రధాని మోదీ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని సముద్ర జలాల్లోకి దిగారు. దీనిపైన ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేస్తారు. जीवन भर मेरे साथ रहने वाले, मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए. आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था, मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था. मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी. రేపు కుప్పంలో సీఎం జగన్ పర్యటన. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు. రేపు హంద్రీనీవా కాలువ నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం జగన్. రోడ్డు పొడవునా భారీగా బ్యానర్లు ఏర్పాట్లు చేసిన వైసీపీ నేతలు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తులు ఏర్పాట్లు చేసిన పోలీసులు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ భరత్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ రేపు ఉదయం 9 గంటలకు సీఎం రామకుప్పం హెలిప్యాడ్కు చేరుకుంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు మనకి అన్ని బస్సులన్నీ కూడా ప్రోగ్రామ్కి తీసుకుంటారు కాబట్టి జనరల్ బస్సు బస్సు తక్కువ ఉంటాయి. రామకుప్పంలో చేరుకోవాలి అంతే. రేపు వస్తాము అనుకుంటే మాత్రం రాలేదు. రెండు డౌన్ చేయకుండా మిడిల్ పైన పెట్టే నమస్తే అండి.
ఈ జగన్మోహన్ రెడ్డి గారి భారీ సభ ఏదైతే ఉందో దాన్ని మన కుప్పం ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే 9 గంటలకంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కుప్పం నియోజకవర్గం నలుమూల నుండి విచ్చేసేటటువంటి అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా రైతులు 9 గంటల లోపలనే ఈ వేదిక వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. 9:30కంతా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ దిగడం జరుగుతుంది. మరి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కృష్ణా జలాలను కుప్పం ప్రజలకు ఇచ్చి ఆయన మనకు ఎంతో హెల్ప్ చేయబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27న తిరుపతిలో జరిగే జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతి బస్టాప్లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ బీసీలకు సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హితవు పలికారు. పార్టీ పైన నాయకుల పైన పదే వాళ్ళపైన విమర్శలు వస్తే దాన్ని తట్టుకోలేక ఓటమి భయంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు తిరుపతిలో, వాళ్ళని వీళ్ళని పంపించి ఏదంటే. కానీ తెలుగుదేశం పార్టీ తిరుపతికి చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగు గంగ తీసుకుంటే ఈరోజు తిరుపతిలో యాత్రికులు కానీ మనం కానీ తాగుతూ ఉన్నామంటే అది తెలుగుదేశం పార్టీ. సిమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, అదేవిధంగా అన్నర్ డ్రైనేజీ, అనేక కంపెనీలు తెచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా నేను తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ రోడ్లేసి తిరుపతి అభివృద్ధికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు చూశారు గరుడ వారధి గాని, అదేవిధంగా తుడా ఆఫీస్ పక్కన ఆడిటోరియం గాని, అదేవిధంగా ఇందిరా మైదానం అభివృద్ధి చేసింది కానీ తిరుపతిలో పార్కులు అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో ఏదైనా చేశామని చెప్పుకునే కాలరగరేసి చెప్పుకునే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ పనిచేసిన ప్రజాప్రతినిధులకు దక్కుతుంది తప్ప ఏదో 2-3 చేసి తిరుపతిని మేమే అభివృద్ధి చేస్తామనే మాటలకు ఏమాత్రం ప్రజలు నమ్మతారో రాబోయే ఎన్నికలే కొలమానంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ లో భారీ మెజార్టీతో గెలవబోతాను. ఆషామాషిగా అభ్యర్థి ఎవరైనా గాని తెలుగుదేశం జెండా 7 నియోజకవర్గాల్లో రెపరెపలాడబోతా ఉంది. మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని చేసినా ఇసుక దోపిడీ ఈ పార్లమెంటు, ఈ జిల్లా పరిధిలో గ్రావెల్ దోపిడీ, మద్యం పేరుతో దోపిడీ, మొత్తం ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా కూడా పడుతుంది అవినీతి అక్రమాల గురించి చెప్పాలంటే వైసీపీ. ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు పదే మొన్న కోనేటి ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే చెప్పాడు ఏ విధంగా దోచేస్తా ఉన్నారో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదలుకొని వాళ్ళ మనుషులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా దోపిడీ చేస్తారో స్పష్టంగా వాళ్ళ ఎమ్మెల్యే చెప్పారు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి జయహో బీసీని ప్రజలందరూ కూడా వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఆశీర్వదించండి. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎన్టీ రామారావు తిరుపతిలో ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. శ్రీవారి ఆశీస్సులతో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జనసేన ఇద్దరు కలిపి కూడా పొత్తులతో ఈ రోజు ప్రజల ఆశీర్వాదం కోసం 28వ తేదీ తాడేపల్లిగూడెంలో సభ నిర్వహిస్తా ఉన్నారు. అక్కడి నుంచి మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, జనసేన అభ్యర్థిని ఆశీర్వదించబోతా ఉన్నారు. అది తట్టుకోలేక ప్రేలాపన మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు. ప్రజలు వాళ్ళ తిరగనిచ్చే పరిస్థితులు లేవు. భయపెట్టి ప్రజల్ని మోసం చేయలేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ జయహో బీసీ తిరుపతిలో జరిగే జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటాను. హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి. విద్యార్థులే టార్గెట్ గా గంజాయి చాక్లెట్లు అమ్మడం సాగిస్తున్నారు. అనంతకుమార్ భారికి అనే ఒడిశాకు చెందిన బాలనగర్ ప్రాంతంలో గరక్కంట ప్రాంతంలో తన చిన్న కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బాలనగర్ ఎస్పోటీ పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా షాప్ ను తనిఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. అతని షాప్ లో మరియు బైక్ సీటు కింద దాచిన మొత్తం
140 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలో కూలీలకు విద్యార్థులకు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని బాలానగర్ పోలీసులు అరెస్టులు చేసి దర్యాప్తును చేపట్టారు. రాజ్యసభ సభ్యులు శ్రీ మేడా రఘునాథ్ రెడ్డి గారికి పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలుకుతున్న ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, మేడా అభిమానులు ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ సభ్యులు ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం రాజంపేట వస్తున్న సందర్భంగా తన అన్న రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి మరియు తమ్ముడు శ్రీ మేడా మధుసూదన్ రెడ్డి, చిన్నాన్న నందలూరు ఎంపీపీ శ్రీ మేడా విజయభాస్కర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ శ్రీ మేడా రఘునాథ్ రెడ్డికి రేణుగుంట విమానాశ్రయం నందు సాల్వా కప్పి పూలబొక్కలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఓకేనా ఓకేలే సార్ నా వినాడేనా నైట్ అన్నది బుక్ అలా బుక్ కవర్ తీయాలి. కొంచెం ఎనికి రండి నా ఓకే. కుప్పంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2022 సెప్టెంబర్లో చేయూత కోసం సీఎం వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించారు. అప్పుడు సీఎంను హంద్రీనీవా కాలువ పూర్తి చేయాలని కోరాం. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి నీరు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో కుప్పంకు ఈ హంద్రీనీవా కాలువ జీవనాడి దాదాపు 54 చెరువులు ఈ కాలువ ద్వారా నింపుతాం. దివంగత రాజశేఖర రెడ్డి పాలర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారు. నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నాం. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కనీసం సాగునీటికి కూడా ప్రాధాన్యతను ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు 8వ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. సీఎంసీ వైఎస్ జగన్ కుప్పంను మున్సిపాలిటీ చేయడమే కాకుండా భారత్ అభ్యర్థన మేరకు 60 కోట్ల నిధులు కేటాయించారు. కుప్పంలోని 2 చోట్ల రాజన్న క్యాంటీన్ ద్వారా రోజు వేల మందికి భోజనాన్ని అందిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ కుప్పం పైన చూపిన శ్రద్ధలో చంద్రబాబు కనీసం 10% కూడా చూపలేదు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న తపన కంటే డబ్బులు వస్తే చాలని అనుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కుప్పం నాయకులందరూ కూడా భరత గారి ఆధ్వర్యంలో, సెంథిల్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని హంద్రీనీవా కాలువ పూర్తి చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం వారి సమావేశంలోనే అనౌన్స్ చేశారు. తప్పకుండా పూర్తి చేస్తామని ఈ లోపల ఆ విధంగానే ఎన్నికల లోపల పూర్తి
పూర్తి అయింది. నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మరి కుటుంబ ప్రజలందరికీ కూడా ఇది చాలా జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా. ఇది 6,300 ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 54 చెరువులు నింపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర గారు నేను అప్పుడు మంత్రిగా ఉండి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టులో మంజూరు చేయించి టెండర్లు కూడా పిలిపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో కాకపోవడం, సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు రాజ్యం నడవడం, అందువల్ల పాలారు ప్రాజెక్టు చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చేపడతాం. వీటికి తోడు ఇంకా 2 రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఎనర్జీ నిర్వహణ ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వ కండిషన్ ఆలోచన మీద పనిచేస్తూ ఉన్నామని తెలియజేస్తాం. మరి మీరు గుర్తుంచుకోవాల్సింది 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నాడు. అలాగే 8సారి పోటీ చేయబోతున్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ కంటిన్యూ నీళ్ళు తీసుకోవాలని ఆలోచన చేయలేదు. పాలార్ ప్రాజెక్టు కట్టాలనేది ఆలోచన చేయలేదు. ఇరిగేషన్ మీద అతను ఎటువంటి సర్వేలు ఇవ్వలేదు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఏదో నీటి మంత్రంగా 4 రోడ్లు అట్లా నల్లగా చేసి డెవలప్ చేశాను. చూస్తే కుటుంబం 4 సంవత్సరాల్లో మేము ఒక మున్సిపాలిటీ చేశాము. మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ఒక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలో జరిగిన 4వ విడత వైఎస్ఆర్ కార్యక్రమంలో జి కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరి దగ్గరకు వెళ్లకుండా ఎవరిని అడగకుండా అవినీతికి తావు లేకుండా నీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నేరుగా బటన్ నొక్కి తమ అకౌంట్లో డబ్బులు వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. మహిళలు పథకాలు పొందటకే కాకుండా ప్రజాసేవ కూడా అవసరమని భావించి గ్రామ వార్డు నుంచి హోమ్ మినిస్టర్ వరకు మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. మనపై ప్రేమ చూపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మనం కూడా ఎక్కడ ప్రేమ చూపాలో అక్కడే చూపాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేసినేని నాని, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కేడీసీపీ బ్యాంకు డైరెక్టర్ కుమ్మడపు రవీంద్ర రాణా, సచివాలయ కన్వీనర్ కాజా బ్రహ్మం, జడ్పీటీసీ చక్రి, అప్పుడు సత్యనారాయణ రెడ్డి, అరుణ, రాంబాబు, సాంబయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సీసీలు, వివోలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళా మనులకి ప్రథమ స్థానం ఇచ్చిన
చేసి చూపించిన మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? చెప్పండి, గట్టిగా కొట్టండి కరతాళాలతో. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు మా ఇల్లు చుట్టూ తిరుగుతున్నారా? మీకు నేరుగా పడనోకి అకౌంట్ లో పడలేదా? పడుతున్నాయి. అది కావాలి. ఆయన ఇచ్చిన నేను ఎలా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పిన మాట ప్రకారం నా ప్రజలకు, నా అక్క చెల్లెమ్మలకు, నన్ను నమ్మి ఓటు వేసినా వేయకపోయినా మహిళా మనులందరికీ నేనున్నాను, నేను ఇస్తాను అంటే ఇస్తాను అంతే. మాట చెప్పను, మడమ తిప్పను అని నిరూపించుకున్నందుకు నిజంగా మనమందరం ఆయన్ని మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించాలో మీ ప్రేమను అక్కడ చూపించండి. అదే మేము కోరుకునేది. ఆయన మీ అందరి ముందు ప్రేమ చూపించారు. అదే ప్రేమను మీరు ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. అంతేకాకుండా మనకు ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే వాలంటీర్స్ కు అందరం కూడా ఈ కార్యక్రమంలో చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళను కూడా మన సీఎం గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని సైనికులుగా, సేవకులుగా మీ అందరికి మీ ఇంటికి పంపించి గడప గడపకే పాలన తెప్పించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓ చెప్పుల దుకాణంతో పాటుగా ఓ ఇల్లు అగ్నికి ఆహుతయింది. తిరుపతి వివి మహల్ రోడ్లోని ఓ చెప్పుల దుకాణంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణం పూర్తిగా దగ్ధం కాగా మంటలు పొగ తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. అదే దుకాణం మిద్దెపైన ఓ కుటుంబం నివసిస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పైన ఉన్న ఇల్లు చెప్పుల దుకాణం రెండు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల కారణంగా విద్యార్థులు పెడతోవ పడుతున్నారని నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధానికి పాలకులు చర్యలు చేపట్టాలని ఆదివారం ర్యాలీని చేపట్టారు. డీఈఓ దేవరాజు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక షరియన్ బాలికోన్నత పాఠశాల వద్ద ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ కోశాధికారి అనుష ఏంజెల్, జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాద్ రాజు, రేవరెండ్ర రోజో, శ్రీనివాస, విజయ్ కుమార్, బిందు, ఉషా, దేవి, ప్రియా, గోపి, ఢిల్లీ బాబు, అరుణ్ కుమార్, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరులుగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం మంచి పథకాలు తీసుకొచ్చింది, విద్యను తీసుకొచ్చింది. ఆ విద్యను ఉపయోగించుకొని ఆ యొక్క విద్య ద్వారా వారి యొక్క భవిష్యత్తును రూపించుకొని ముందున్నటువంటి మన దేశానికి వారి పౌరులుగా మారాలనేది మా ఉద్దేశం. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం అనగా ఈ యొక్క కార్యక్రమాన్ని చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలని దానికి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఎవరైతే ముఠా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిషేధించాలి. వారందరినీ చట్టపరమైన రీతిలో వారి మీద చర్యలు తీసుకోవాలి. వారిని ఈ దేశం నుండే బహిష్కరించాలి. ఎందుకంటే విలువైనటువంటి చిన్ని ప్రాణాలని వారు చేస్తూ ప్రాణాలను తీస్తున్నటువంటి వారిని మనము ఈ దేశం నుంచి వారిని తరిమివేయాలి. ఈ డ్రగ్స్ని తరిమివేయాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. దీని ద్వారా ఎన్ని క్రైమ్లు జరుగుతున్నాయి, ఎన్ని అపరాధాలు, నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ ద్వారా ఎన్నో విధాలైనటువంటి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి.
మరి తల్లిదండ్రులు తలెత్తుకోలేని పరిస్థితిలో ఎన్ని సంకష్టాలు అనుభవిస్తున్నారు. కష్టపడి కూలి చేసుకొని పిల్లల్ని చదివించుకుంటుంటే ఈ దుష్ట శక్తులు, ఈ యొక్క మరి డ్రగ్స్ ముఠా మాఫియా వీళ్ళు ఈ యొక్క యువతరాన్ని పాడు చేయడానికి తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని, తల్లిదండ్రుల యొక్క ఆశలని, వారి యొక్క గౌరవాన్ని, ఘనతని కూడా పాడు చేస్తున్నారు. ఇలాంటి మరి భయంకరమైనటువంటి డ్రగ్స్ ని నిర్మూలించడానికి అందరూ కూడా కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సందేశం మరి మెమరాండం ద్వారా కలెక్టర్ గారికి, మరి ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారి ముఖాంతరం అనగా వారి తరఫున మేము మన యొక్క భారతదేశ ప్రెసిడెంట్ గారికి, గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి, తర్వాత మరి హోం మంత్రి గారికి, మన భారతదేశ హోం మంత్రి గారికి, అదే రీతిగా మన యొక్క మేము చిత్తూరులో ఈ రోజున జరిపిన యాంటీ డ్రగ్స్ ర్యాలీని విజయవంతం చేసినందుకు గాను ఇక్కడ ఉన్న అధికార వర్గానికి కానీ అట్లాగే పోలీసు వారికి కూడా మా సంస్థ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మేము ఏపీ మొత్తంలో కూడా చేయడానికి మేము ముందుకు వెళ్తామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.